గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాసులాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయ నమ. ఈరోజు ఇప్పుడు శంకరాభరణం 1980 79 సినిమా అన్నట్ట. దాని గురించి నేను ఒకసారి చెప్పి కొంచెం ఆ ఓంకార నాదానం అది వాయిద్దాం అనుకుంటున్నాను. జ్ఞాపకం వరకు వాయిస్తాను. వయసు మీద ఎలా ఉన్నా కానీ కూడా చెప్పాలి చేయాలని తపన అంతే ఒకటే. ఇదేమిటంటే శంకరాభరణం 1980లో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏడిది నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీస్ క్రియేషన్స్ పతాకమై నిర్మించారు. భారత శాస్త్రీయ సంగీతం గొప్పతనాన్ని, పాశ్చాత్య సంగీత ప్రభావం వల్ల అది ఎదుర్కొంటున్న సవాళ్ళని ఈ చిత్రం కళ్ళ కట్టినట్లు చూపుతుంది. జేవి సోమయాజులు గారు, మంచు భార్గవి, రాజలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ ముఖ్య పాత్రలు పోషించారు. కెవి మహాదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. కమర్షియల్ హంగులు లేకున్నా ఘన విజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెలువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది. అంతగా పేర్లే నటినటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించడం విశేషం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంసలు కూడా పొందింది. ఈ చిత్రానంతరం చిత్ర దర్శకుడు కె. విశ్వనాథ్ కళా తపస్సుగా పేరు పొందారు. గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాతో మంచి ప్రఖ్యాతి పొంది తెలుగు చిత్ర రంగంలో స్థానం సుస్థిరం చేసుకున్నారు. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారంటే సినిమా ప్రభావం తెలుస్తోంది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం నాకు జరిగింది, ఇంపార్టెంట్ అంటే నా అనుభవం అనమాట. అనుభవంలో నేను మా కిషోర్ వీళ్ళందరూ కూడా ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు విజయనగరంలో ఉండేవాళ్ళు, విజయనగర కాలనీలో ఉండేవారు. నేను కోటిలో ఉండి ఇలా పెడుతుంటే కలుస్తూ ఉండడం, వైలిన్ ప్రాక్టీస్ చేసుకుంటూ సరదాగా వాయించుకుంటూ ఉండడాలు ఎప్పుడైనా అది చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి మామూలుగానే అంటే వాళ్ళు అక్కడ ఆ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ దాని పక్కన ఇంట్లో ఉండేవారు వాళ్ళు. అయితే వెళ్ళాను. వెంకటేశ్వర వాళ్ళు ఏం చేశారంటే అందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా వింటున్నారు. అప్పటికి శారదా అన్న మాట వచ్చింది. నేను చూసి ఏంట్రా అంటే సామాజిక వర్గంలో తప్పు పాడేస్తున్నారంటే, ఏంట్రే బాబు ఇది ఇలాంటి మ్యూజిక్ పెట్టుకుని మీరు ఏమి వింటున్నారా బాబు ఇంత తప్పుడు పాడేస్తున్నారంటే, ఆగు వెంకటేశ్వర్లు నీకు తెలుస్తుంది అని చెప్పి కొంచెంసేపు ఆపిన తర్వాత మళ్ళీ చూపిస్తే తర్వాత అన్నారు, ఈ సినిమా బ్రహ్మాండం తీశాడు, నువ్వు చూడాలి. నేను అన్నా కానీ చూడలేదు, ఉన్నమాట మీకు చెప్తాను. తర్వాత ఎప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి అప్పుడు వెళ్ళి చూసి వచ్చానమాట. అంటే చాలామంది చెప్పుకుంటే అప్పటికే చాలా హిట్ అయిపోయింది. చాలామంది ప్రతి ఒక్కళ్ళు డైలాగులు దాంట్లో చేస్తూ ఉన్నాం. అవి చేస్తుంటే వింటుంటే అప్పుడు ఊహో అనుకున్నాను అనమాట. చూస్తే నిజంగా ఎంత బ్రహ్మాండంగా తీశారు విశ్వనాథ్ గారు. ఆ రోజుల్లో ఒక మూమెంట్ వచ్చి అందరినీ కదిలించింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పాలంటే మన సంగీతమే కాదు, మన సాంస్కృతిక సాంప్రదాయాలు అన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. మనం ఎవరో ఒకరు మహానుభావులు ముందుకు వచ్చి దీని అందరినీ యంగ్ని అంటే ఆ యువతరాన్ని బాగు చేయాలి కొంచెం. ఎందుకంటే అందరూ ప్రతి వాళ్ళకి ధనం సంపాదన కాదని ఎవరు ప్రతి వాళ్ళే అటు జీవనోపాధి కావాలి. కానీ దాంతోపాటుగా మన కళల్ని మనం మర్చిపోతే ఎలాగండి. ఇప్పుడు ఉంటున్నాయి నేను అంటే ఇది చెప్పుకోవడం కోసం కాదు, నేను మా భారతీయ తీర్థ గారు అలాంటి వాళ్ళకి తెలిసిన జీవిత చరిత్ర అది కనీసం వినండి, పంపిస్తున్నారు పాపం. వాళ్ళు టైం దొరకటం లేదని నేను అనుకుంటున్నాను. అలా ఇద్దరు కూడా చూసి వాళ్ళు వ్యూస్ ఎక్కువ వచ్చి ఇప్పుడు రావట్లేదు. నా బాధ ఏంటి, నాకు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా ఒకటే, నాకు బాధ లేదు. కానీ తరాలకు పంపించాలి మనం, అందుకోసం తప్ప నేను అందుకోసం అడుగుతున్నాను మిగిలిన వాళ్ళందరినీ కూడా ఒకసారి వినండి బాబు, విని అంతమంది చెప్పుకున్నట్టయితే బాగుంటుంది. అంతమించి నాకేం లేదు. మనకి ఏంటంటే నా ఉద్దేశం అది కేవలం నా ఛానల్ అంటే ఊరికే ఏదో కమర్షియల్ టైప్ ఎప్పుడు పెట్టుకోలేదు నేను. అందుకోసం ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా, వింటున్న వాళ్ళందరికీ కూడా, శ్రోతలకి అందరికీ ప్రేక్షకులకి అంటే చూసి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. ఏదో మన యొక్క సాంప్రదాయం గొప్పది, చాలా గొప్పది. నేనంతలో అసలు ఏం రానివ్వండి పెద్దగా అలాగా అయినా కానీ కూడా నాకు తపన ఏంటంటే నాకు చేతిలో అది ఉంది కాబట్టి పైసా ఖర్చు లేదు, నాకు పెడుతున్నాను. వినండి, విని దాన్ని ఎంకరేజ్ చేయండి, నలుగురికి చెప్పించండి. నలుగురికి ఏదో సబ్స్క్రైబ్ చేస్తే దీనికి కొంచెం ఇంకా ఛానల్ ఇంకా చాలామంది పెడుతుందని నా ఉద్దేశం. తెలుసు గ్రూప్స్ ఉంటే చెప్పుకుంటే మీరు షేర్ చేస్తే అంతకంటే సంతోషం. ఏదైనా కానీ కూడా నాకు కావాల్సిన ఏంటంటే ఆ మహానుభావాలు చేసినటువంటి దాన్ని మన ప్రచారంలోకి మళ్ళీ తీసుకురావాలి. ఇంకా మంచి మంచి వాళ్ళు, మంచి మంచి డైరెక్టర్స్ వచ్చి మన యువతరాన్ని చక్కటి బాటలో పెట్టాలని చెప్పి అనుకుంటాను. ఇంతటి ఇప్పుడు దీని తర్వాత నాకు వచ్చిన విధంగా నేను దాన్ని ఏమిటంటే ఈ వైలిన్ మీద వాయిస్తాను. ఏదో కొంచెం అంటే స్వరాలు అవన్నీ పెట్టట్లేదు, చాలా టైం ఇప్పటికే అయిపోతుంది. దాంట్లో చరణం ఎలా వస్తుందంటే చెప్తాను.
ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము.